మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ వ్యూవర్స్కి అందరికీ కూడా నమస్కారం. సో సుమన్ టీవీ వ్యూవర్స్కి అందరికీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈ ఏడాది క్రోధినామ సంవత్సర పంచాంగం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతోటి నాగేంద్ర శర్మ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అస్మతు గురుభ్యో నమో నమః. శృంగేరి జగద్గురు భారతీయ తీర్థమహాస్వామినాం తత్కరకమల సంజాత శ్రీ శ్రీ విధిశేఖర భారతి మహాస్వామినే నమో నమః. అస్మత్పితృభ్యో నమో నమః. శ్రీ సుధాకరయేశ్వర స్వామినే నమః. చంద్రయేశ్వర స్వామినే నమో నమః. అస్మత్కులదేవత శ్రీ పార్వతి దుబ్బరాజేశ్వర స్వామినే నమో నమః. శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక్యాః శ్రీ లలితా మహాత్రిపురసుందరి పరాభట్టారికా దేవతాభ్యో నమో నమః. శ్రీమాత్రే నమః. క్రోధినామ సంవత్సర ప్రత్యేకత ఏంది? బాలరిష్టాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇట్లాంటి విషయాలు ఏమైనా చెప్పగలుగుతారా గురుగారు? ఈ సంవత్సరము క్రోధి నామ సంవత్సరం. ఈ సంవత్సరముకి అధిపతి రాజు అంగారకుడు అంటే మంగళం. అలాగే రాజు యొక్క వాహనం నావ. మంత్రి శనీశ్వరుడు. సేనాధిపతి శని. అంటే ఈ సంవత్సరము రాజు ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు మంగళవారం రోజున ఉగాది అనేది ప్రారంభమవుతుంది. ఈ రాజు మంత్రి వల్ల భూమికి సంబంధించినటువంటి కొన్ని తగాదాలు కానీ ఇబ్బందులు కానీ మనము ఇక్కడ చూడడానికి మనకు అవకాశం కొద్దిగా కనబడుతుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ యొక్క అంగారకుడు యొక్క బాధ వల్ల ఈతి బాధ తొలగిపోయి ప్రజలందరూ కూడాను కొన్ని రకాల ఆ భూమికి సంబంధించిన తగాదాల్లో కానీ రుణ బాధలు కొద్దిగా అప్పు చేయవలసి కానీ లేదా రుణగ్రస్తులు అప్పులు ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. దానివల్ల అలాగే కొన్ని రకాల మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ప్రజల్లో తగ్గుతూ వస్తుంది. వారి యొక్క మానసిక అరిష్టములు అన్నీ కూడా తెలిపి చాలా విశిష్టంగా ఉండాలి అనుకుంటే ఆ అంగారకానికి సంబంధించినటువంటి అలాగే నవగ్రహాల్లో ఉన్నటువంటి సప్తమ గ్రహము నవమ గ్రహంలో ఉన్నటువంటి శనీశ్వరుడు కూడాను ఈతి బాధ తొలిపోవడానికి దానికి సంబంధించినటువంటి ఆరాధనలు నవగ్రహ ఆరాధనలు చేసుకోవడం అన్ని విధాల ప్రజలకు అందరు కూడాను ఈ రాష్ట్రమంతా కూడా క్షేమంగా ఉంటుంది. బాలరిష్టాలు ఏమైనా ఉన్నాయా? మనకు బాలారిష్టములు అనేటివి అంటే పుట్టినటువంటి సమయం నుంచి అరిష్ట యోగంలోని కొన్ని కనబడుతుంటాయి. 8 సంవత్సరాల లోపు ఎప్పుడు వస్తుందయ్యా అంటే మనకు అతివృష్టి ఎప్పుడంటే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వృష్టి అంటే చాలా భీకరమైనటువంటి వర్షాల వల్ల కొన్ని ప్రమాదాలు మనకు కనబడుతున్నాయి. తుఫాను రావడం అలాంటి దానివల్ల అతి వర్షాల వల్ల కొన్ని రకాల రోగాలు వ్యాధులు అనేవి బయటకు వచ్చి ప్రజల్లో కొద్దిగా ఇబ్బంది మనకు ఈ సంవత్సరం కొద్దిగా కనబడేట్టుగా మనం సూచిస్తున్నాము. సో మనకి పంచాంగం వచ్చింది. ప్రతి ఏడాది మన భవిష్యత్తుని తెలిపే పంచాంగం అని చాలా మందికి నమ్మకం. మరి ఈ ఏడాది మన రాష్ట్రానికి మళ్ళీ ఏమైనా గండం పొంచి ఉందా? రాజకీయ పరంగా ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరంలో కూడాను ఎన్నో రకాల ఒడిదొడుకులు కష్టసుఖములు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం మనకు ఈ 60 సంవత్సరాల్లో భాగంగా 38వ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అంటారు. దీన్ని క్రోధి అంటే అరిషడ్ వర్గములు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు అని అరిషడ్గములు ఉంటాయి. అందులో క్రోధము అంటే కోపము. దీనివల్ల మనిషి యొక్క స్వభావం అనేది కోపం ఎత్తుగా పెరిగి ప్రజల్లో అన్యోన్యతలు తర్వాత సమతుల్యములు తగ్గిపోతాయి. అలాగే దంపతుల్లో దాంపత్య సుఖజీవనం కూడా చాలా సన్నగిరుతూ ఉంది. అలాగే రాష్ట్రంలో రాజకీయ ఒడుకుదొడుకు వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు నానా ఇక్కట్లు రాజుల వల్ల అంటే ప్రజలకు కొద్దిగా ఇబ్బందులు కలగవచ్చును అని చెప్పేసి ఈ సంవత్సరం మనకు ఈ క్రోధినామ సంవత్సరము మనకు ఈ అబ్ది ప్రభు అనేది తెలపడం జరుగుతుందమ్మా. సో ప్రపంచమంతా కూడా కరోనా మహమ్మారి కుదిపేసింది. అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. అట్లే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇబ్బందులు పడ్డారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సో మళ్ళీ అట్లాంటి మహమ్మారి బారిన పడే అవకాశం ఈ ఏడాది ఏమైనా కనిపిస్తుందా? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా? అంటే వాస్తవంగా 12 రాశుల్లో చెప్పినట్టుగా శనీశ్వరుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఆ 2.5 సంవత్సరాల వ్యవధి ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశిలో మనకు కనబడుతున్నది. కాబట్టి ఈ రాష్ట్రాధివాదులు చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండడవలను. అంటే ఎలాగైతే దండిస్తే ఉపాధ్యాయుడు దండించినప్పుడు పిల్లవాడు ఎలాగైతే ఉత్సాహి నిలబడతారో అలాగే నుంచి మన వెనుక నుంచి ఏదో ప్రమాదం పొంచి ఉన్నది అనేటువంటి జాగ్రత్త జాగరూకత
అంటే అడుగు తీసి అడుగుపెట్టేటప్పుడు ఎంతో మెలకువలతోటి జాగ్రత్తగా ఆలోచనలతోటి ముందుకు వెళ్ళాలి. మనకు మీరన్నట్టుగా ప్రమాదాలు అనేవి కొన్ని జరిగే సంభవం మనకు కనబడుతున్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా అగ్ని వల్ల కానీ శోరుల వల్ల కానీ మనకు ప్రమాదాలు జరిగే ఉంది. కాబట్టి ఆ శనేశ్వరుడి యొక్క ఈతిబాధ తొలగిపోకుండా ఉండడం కోసమే శనేశ్వరుడికి నిరంతరము ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, శివారాధన చేయడం వల్ల అన్ని రకాల ఇబ్బందులు ప్రతి వారు కూడా ఇక్కట్లు తొలగిపోతాయి. సో మన రాష్ట్రంలో చూస్తే అతివృష్టి అనావృష్టి అంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉంటాయి. ఒక పక్క వర్షాలు పడితే ముంచెత్తే పరిస్థితి, ఎండలు కొడితే ఎండ దెబ్బకి ప్రాణాలు విడిచే పరిస్థితి. సో ప్రకృతి పరంగా ఎట్లా ఉండబోతుంది, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, దాంతోపాటు మనకేమైనా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఏమైనా ఉందా? అంటే ప్రమాదాలు ఫలానా అని జరుగుతాయని చెప్పాలమ్మా. ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం కాబట్టి ప్రజల్లో అంటే సస్యములు అంటే వర్షాలు సమతుల్యంలో కాకుండా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమతుల్యంతో పడతాయి. సస్యములు నిండుకుంటాయి, అలాగే పంటలు వృద్ధిగా వస్తాయి. కాకపోతే ఆ యొక్క ధాన్యాదులకు ధరలు కొద్దిగా హెచ్చుగా ఉంటాయి. దానివల్ల భూమి కూడాను అందరూ కూడా సమతుల్య పాలనలోని అందరూ కూడా ఉండగలుగుతారు. ప్రమాదాలు అన్నారు. కొన్ని చోట్లలో మనకు ఎప్పుడంటే ఆగస్టు తర్వాత సెప్టెంబర్ మాసాల్లో కొన్ని ప్రమాదాలు మనకు చిన్నగా కనబడే ప్రమాదం మనకు పొంచి ఉన్నది ప్రపంచంలో కొన్ని ఇతర దేశాల్లో. సో ఇది క్రోధినామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగం, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురువు గారు ఇస్తున్నారు. సో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.